కేవలం నల్లగా ఉండడానికి వాళ్ళ భర్తని కూడా చూడకుండా చంపేసింది. ఓపెన్ చేస్తే 7th ఏప్రిల్ 2 days బ్యాకే జరిగిన స్టోరీ ఇదంతా. ఇన్ఫాక్ట్ నేను చెప్పేది నిజమేనని ఈ వీడియోని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి మనం ప్రూఫ్స్ తో మాట్లాడుకుందాం. స్టోరీలోకి వెళ్తే మధ్యప్రదేశ్ ధార్ విలేజ్ లో దేవకృష్ణ అండ్ ప్రియాంక అని ఒక మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. కాకపోతే పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉండేవారట. కాకపోతే ఆ గొడవలు ఎందుకంటే నువ్వు నల్లగా ఉన్నావు, నాకు నువ్వు అర్హుడు కాదు అని గొడవలు అవుతూ ఉండేవాట. ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్ లోకి వస్తే April 7th నైట్ 2 days బ్యాక్ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ డెడ్ బాడీ దొరికాక చంపింది తన వైఫ్ అయినా లేదా నిజంగానే యాక్సిడెంట్ అని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే 7th ఏప్రిల్ నైట్ ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి 3,50,000 విలువైన బంగారం క్యాష్ పట్టుకెళ్లిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మా ఆయన్ని చంపేశారు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లేని బాధను నటిస్తున్న అమ్మాయి మీద ఏమాత్రం అనుమానం రాలే. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగించగా దేవకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి ఏం చెప్తున్నారంటే పెళ్ళైన దగ్గర నుంచి ప్రియాంక ఏదో ఒక విధంగా అవమానిస్తూ ఉండేదట. నువ్వు నల్లగా ఉన్నావు, నాకు నువ్వు సరిపోవు, ఐ డిజర్వ్ సమ్వన్ బెటర్ దెన్ యూ అని ఎప్పుడు ఏదో ఒక గొడవలంట. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పోలీసులు ఏదో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అని అనుకున్నారు, కానీ ప్రియాంక కాల్ హిస్టరీ చెక్ చేశాక ఒక్క నెంబర్ నుంచి మాత్రం చాలా ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ వస్తూ పోతున్నాయి. ఎవరా అని చెక్ చేస్తే ప్రియుడు ఎంట్రీ. కమలేష్ అని తెల్లగా ఉన్న 32 సంవత్సరాలు ఉన్న ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఈ కమలేష్ ప్రియాంక ప్రేమకి దేవకృష్ణ అడ్డుగా ఉండడానికి చంపేద్దాం అని డిసైడ్ అయ్యారు. ఈ కమలేష్ ప్రియాంక ప్రియుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ కి 50,000 ఇచ్చి దేవకృష్ణని చంపేయడానికి డీల్ ఫిక్స్ చేశాడు. April 7th నైట్ ప్రియాంక హౌస్ మెయిన్ డోర్ క్లోజ్ చేయకుండా హ్యాపీగా పడుకుంది. ఎందుకంటే కమలేష్ ఫ్రెండ్ వచ్చి దేవకృష్ణని చంపేయాలి కాబట్టి. నాచురల్ గా జరిగిన దొంగతనంలా కనబడడానికి అక్కడక్కడ కొన్ని డబ్బులు, చైన్, రింగ్ పడేసి ప్రియాంకని తాడుతో కట్టేసి వెళ్ళిపోయారు. ఫైనల్ గా టెక్నికల్ ఎవిడెన్స్, ఫోన్ కాల్స్ అండ్ మొబైల్ ఫోన్ డేటా వల్ల అండ్ ఇన్వెస్టిగేషన్స్ టైంలో ప్రియాంక మార్చి చెప్పిన సమాధానాల వల్ల దీనంతటికి కారణమైన ప్రియాంక కమలేష్ ని అరెస్ట్ చేసి ఈ కమలేష్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇంకా దొరకలేదు, పోలీసులు వెతుకుతున్నారు అరెస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ హియర్. కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయి బ్రో, అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.